गणपतिं साङ्गं साङ्गितं स्वाहानं देवतावाह्यं साम्यं पूजयामि अंगारकान्धास्य अद्योतां प्रसिद्धदेवता सहित अंगारकान्धादेव नमस्कारं समर्पयामि धरणी गर्भसम्भूतं विचित्यानि समप्रभं कुमारं सत्य सञ्जातं मङ्गलं प्रणमाम्यहम् अंगारकान्धावाह्यं साम्यं पूजयामि। హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మా బాబు ఇంకా మా వారు కలిసి రాముడి గుడికి అయితే వచ్చాము. మా ఇంటికి దగ్గరలో మొన్ననే ఒక కొత్త గుడి అయితే కట్టారు. అంటే పాతదాన్నే రెనోవేట్ చేసి అయితే దాని నుంచి జనాలు రోడ్డు బయటకు వచ్చేంతగా ఉన్నారు. సో ఇంకా అక్కడ గుడికి వెళ్తే లేట్ అయిపోతుందని చెప్పి మా పైన రెంట్కు ఉండే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వేరే రామాలయం ఉంది, అక్కడికి వెళ్ళండి, జనాలు తక్కువగా ఉన్నారని చెప్తే ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి పూజ సామాన్లు ఏం తీసుకురాకుండా గుడి దగ్గరనే కొనుక్కున్నాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనము ఇంకా పూజ చేసుకోవడం చాలా బాగా జరిగింది. అయితే మేము ఎప్పుడు శ్రీరామనవమికి గుడికి వెళ్ళినా గుడి దగ్గర పానకము వడపప్పు ప్రసాదం అయితే పంచిపెడతారు, ఇక్కడ కూడా ఇస్తారేమో అనుకున్నాము. కానీ ఎందుకో ఇక్కడైతే ఈరోజు ఏ ప్రసాదాలు పంచలేదు. మేమైతే డైరెక్ట్గా పూజ చేసుకున్నాము. బయట చాలామంది దంపతులు అయితే ఇక్కడ రాముల వారికి పూజ చేస్తున్నారు జంటగా కూర్చొని. మేము అదంతా చూసి కాసేపు కూర్చొని దండం పెట్టుకొని చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ముందు గుడికి వెళ్ళుంటే అక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ కూడా లోపల వరకు వెళ్ళి పూజ చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరు ఈరోజు గుడికి వెళ్ళారో మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను పూజ అంతా చేసిన తర్వాత మా యజ్ఞేశ్వర్తో మా హస్బెండ్ దండం పెట్టేస్తున్నారు. హారతి తీసుకొని దండం పెట్టేసిన తర్వాత మేము కాసేపు అలా గర్భగుడిలోనే కూర్చున్నాము. ఈ గుడిలో అక్కడే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. ఏమో నేనైతే క్రౌడ్ ఉండి దర్శనం కొంచెం గబగబా అయిపోతుందేమో అనుకున్నాను. అలా కాకుండా చాలా పీస్ఫుల్గా జరిగింది ఈరోజు. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రాముడి గుడి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా దండం పెట్టుకొని వీడియో అయితే తీసుకున్నాను. మా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరాము. మేము ఆన్ ద వేలో వస్తున్నప్పుడు గుడి దగ్గర జనాలు ఎలా ఉన్నారు, చాలా దగ్గరలో భజనలు అన్నీ జరుగుతున్నాయి, అవి కూడా వీడియో కవర్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఉంటుంది. ఇక్కడైతే భజనలు అన్నీ చేస్తున్నారు. దాని తర్వాత కొత్తగా కట్టిన గుడి అని చెప్పాను కదా, చూడండి జనాలు అయితే బయట రోడ్ వరకు ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. మరొకసారి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి.